హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో సడన్గా ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ అయిపోయి ఎక్స్ట్రా సిలిండర్ లేనప్పుడైనా, లేదు ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడైనా ఇలా మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ కుక్ చేసే ముందు మనం రైస్ కుక్కర్ సెట్టింగ్ కుక్లోకి చేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆయిల్లో కొద్దిగా గసగసాలు, కొంచెం షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి వేసుకోవాలండి. ఇలా మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక క్యారెట్, ఒక బంగాళాదుంప, హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని యాడ్ చేసుకున్నానండి. మీ చాయిస్కి తగ్గట్టు మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే నార్మల్ బఠానీలైనా తీసుకోవచ్చు. కాకపోతే అవి 4 to 5 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ముందుగా ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ కూడా తీసుకొని వేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను, అందుకని 2 కప్స్ వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత మనకి పులావ్ మసాలా షాప్స్లో అవైలబుల్ ఉంటుందండి. అది తీసుకొని నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ పులావ్ మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు మనం పలావ్లోకి రైతా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పెరుగుని తీసుకోవాలండి. అది గడ్డలా లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోవాలి. అలాగే కొద్దిగా తురుముకొని క్యారెట్ కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇక్కడ క్యారెట్ ఎక్కువ అయితే మళ్ళీ రైతా టేస్ట్ అంతా క్యారెట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కొద్దిగా క్యారెట్, కొత్తిమీర వేసుకుంటే రైతా చూడడానికి కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రైతా రెడీ అండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయినాయో లేదో చూద్దాము. వాటర్ ఇలా బాయిల్ అవుతుంటే వెజిటేబుల్స్ కుక్ అయినట్టేనండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసి బాగా కలిపితే సాల్ట్ అంతా కరిగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం వాటర్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా రైస్ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ రైస్ వేసుకుంటున్నానండి. అలా రైస్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అలా మూత పెట్టుకొని మనం వామ్ వచ్చినప్పుడు తీసుకొని ఇలా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇప్పుడు ఈ పలావ్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతా కాంబినేషన్తో తింటే బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.